బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బాపట్ల జిల్లా బీసీవై పార్టీ నాయకులు రైతులు సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులకు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ నాగిశెట్టి పవన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. అలాగే రైతులకు సకాలంలో అందాల్సిన యూరియా సహా ఎరువులు తగినంత అందడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను తక్షణమే అందుబాటులో ఉంచడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నేను నాగిశెట్టి పవన్, బీసీవై బాపట్ల జిల్లా కన్వీనర్. ఇవాళ బీసీవై పార్టీ బాపట్ల జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. పీజీఆర్ఎస్లో రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుకి గిట్టుబాటు ధర లేదు, రైతుకి యూరియా అందట్లేదు, రైతుకి సాగునీరు నిలువలు లేవు, సాగునీరు రావట్లేదు. సరే, దేవుడు కరుణించి కొంచెం అధిక వర్షం కనుక కురిపిస్తే ఆ అధిక నీరు వెళ్ళిపోవడానికి ఇరిగేషన్ డ్రైన్స్ అనేవి పూడుకుపోయి ఉన్నాయి. ఇదంతా ఏంటి అన్నమో రామచంద్ర అని రైతు చూస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి వరి పంట వేయొద్దండి అంటారు. మరి ఏ పంట వేయాలి సార్? రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలా రైతులందరూ? అమరావతిలో మీ పార్టీ చేస్తున్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల ఎటువంటి కన్సర్ను ఉండదు. ఆ వ్యవసాయం అంటేనే ఆయన దృష్టిలో ఎంత చిన్న చూపో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఆయన వచ్చిన మొదటి సంవత్సరం కృష్ణా నదిలో ఫ్లడ్స్ వచ్చాయి, ఆ తర్వాత మోంతా తుఫాన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఆయన కనీసం రైతులకి నీటిని ప్రొవైడ్ చేయలేని పరిస్థితి. పోనీ వర్షాకాలం వస్తుంది, ముందుగానే ఈ పంట మురుగు కాలువలు అనే వాటిని క్లియర్ చేసుకుంటే అధిక వర్షాలు పడినా రైతాంగాన్ని మనం కాపాడుకోగలమనే చిన్న ఆలోచన చేయలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి. ఇలాంటి ప్రభుత్వం. థ్యాంక్ యూ.